నేటి ముఖ్యాంశాలు. ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పు మరియు మానవ హక్కులు అనే అంశంపై ప్రసంగించిన తాండూరు యువకుడు ఈకో ఫౌండేషన్ స్థాపకులు సాయి సంపత్. రాసలీలల ఆర్ఎంపీ డాక్టర్ను రిమాండ్కు తరలించిన తాండూరు పట్టణ పోలీసులు. వికలాంగుణ్ణి బెదిరించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వికలాంగుల సంఘం నాయకులు. సిటీ కేబుల్ వార్తకు స్పందించిన కామదహన వ్యర్థాలను తొలగించిన మున్సిపల్ అధికారులు. ఎన్టీఆర్ కాలనీలో ఘనంగా పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మరియు బోనాల ఉత్సవ కార్యక్రమం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. జెనీవాలో జరిగిన 55వ ఐక్యరాజ్య సమితి మానవ హక్కులు 2 వారాల పాటు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం బాద్లాపూర్ గ్రామానికి చెందిన ఈకో ఫౌండేషన్ వ్యవస్థాపకులు సాయి సంపత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో సాయి సంపత్ వాతావరణ మార్పు మరియు ఆహార భద్రత, దాని ప్రభావంపై సాయి సంపత్ ప్రసంగించారు. విదేశీ కలుపు మొక్కలు నియంత్రణపై ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన అంశాలపై పలు సూచనలు అందించారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విదేశీ కలుపు మొక్కల విజృంభణతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, ఇప్పటికే కూలీల కొరత, అధిక కూలీల ఖర్చులతో రైతులు సతమతమవుతున్నారని అన్నారు. ఈ సమస్యలు అధిగమించేందుకు చౌకగా కలుపు నివారణకు రైతులు రసాయన కలుపు మందులను విచక్షణ రహితంగా ఉపయోగిస్తున్నారని, తద్వారా నేల, నీరు, వాతావరణం ప్రభావం అవుతుందని, పైగా కలుపు, క్రిమి సంహారక మందులు, అధిక కూలీల ఖర్చుతో రైతులు సతమతమవుతున్నారని, ఈ సమస్యలను అధిగమించేందుకు చౌకగా కలుపు నివారణ కోసం రైతులు రసాయనిక కలుపు మందులను విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారని, తద్వారా నేల, నీరు మరియు వాతావరణం ప్రభావితం అవుతుందని, పైగా కలుపు సంహారకాలు ప్రత్యేక కలుపు లక్ష్యంగా లేవు, ఇవి పశుపక్షాల ఆహార ప్రాధాన్యతపై ప్రభావం చూపుతుందని అన్నారు. విదేశీ కలుపు మొక్కల వ్యాప్తిని మనం పరిష్కరించుకోలేకపోతే అది ఆహార భద్రతకు దారితీస్తుందని సమావేశంలో తెలిపారు. సహజ పద్ధతుల ద్వారా పరిష్కరించకపోతే అది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా చేస్తుందని, రాబోయే రోజుల్లో వ్యవసాయంలో నిలదొక్కుకోవడం కష్టమని, యువతకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలని, విదేశీ కలుపు మొక్కల నివారణ కోసం ఉపాధి హామీ పథకంతో జోడించి ఈ కార్యక్రమాన్ని 6 నుండి 8 సంవత్సరాల పాటు స్థిరంగా అనుసరిస్తే విదేశీ కలుపు అంతరించి ఆహార భద్రతను అధిగమించగలమని తెలిపారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో భాగంగా అప్రాధాన్యత కార్యకలాపాలు చేస్తూ వేల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని సాయి సంపత్ జెనీవా సమావేశంలో తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మెట్టు సాయి సంపత్, బాద్లాపూర్ గ్రామం. ఈసారి జెనీవాలో జరిగే 55వ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమావేశంలో 2 వారాల పాటు పాల్గొన్నాను. ఇది ప్రస్తుతం 3వసారి నేను పాల్గొన్నది. కలుపు మొక్కల నియంత్రణ అండ్ ప్రపంచ దేశంలో ఆహార అభద్రత అనే అంశంపై కొన్ని సూచనలు, సలహాలు చేశాను. నేను ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూలీల ఖర్చు, విదేశీ కలుపు మొక్కల విజృంభణ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే కూలీల కొరత మరియు కూలీల ఖర్చుతో రైతులు సతమతం అవుతున్నారు. దీంతో రైతులు వ్యవసాయం రాను వదిలిపెట్టేస్తున్నారు. ఈ కలుపు మొక్కల నియంత్రణకై రకరకాలటువంటి కెమికల్ వీడిసైడ్స్ని వాడుతున్నారు. దీంతో నేల, నీరు, వాతావరణం ప్రభావితం అవుతుంది. ఈ విదేశీ మొక్కల వ్యాప్తిని మనం పరిష్కరించకపోతే ఇది తీవ్ర ఆహార అభద్రతకు దారితీస్తుంది. సహజ పద్ధతుల ద్వారా పరిష్కరించకపోతే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తుంది. సహజ వ్యవసాయ పద్ధతి అంటే ఇదే కలుపు మొక్కల నియంత్రణను మనం గ్రామీణ ఉపాధి హామీ పథకంతో జోడించి మాన్యువల్గా తీయించాలి. దీంతో ఏమవుతుందంటే మన నీరు, నేల, వాతావరణం ప్రభావితం కాకుండా ఉంటుంది. ఈ కెమికల్ వీడిసైడ్ ద్వారా పశుపక్షాలకు కూడా గడ్డి అండ్ ఆహార ధాన్యాలు లేకుండా అవుతాయి. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో అప్రాధాన్యత కార్యకలాపాలు చాలా చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. దీన్ని మళ్లించడం ద్వారా ప్రస్తుతం నేను పాల్గొన్నది 3వసారి. ఇదివరకు 2 సార్లు పాల్గొన్నాను, కానీ అవకాశం రాలేదు ఈ సబ్జెక్టుపై మాట్లాడడానికి. విడవకుండా మళ్ళీ ప్రయత్నం చేశాను. ఈ 3వసారి నాకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి అవకాశం వచ్చింది. మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ విదేశీ కలుపు మీద చర్యలు తీసుకోవాలి. విదేశీ కలుపు ఏంది అని అంటే దీనిలో కాంగ్రెస్ మొక్క, ఏదైతే వయ్యారి భామ అంటామో అది, సీసకమ్మరి, అత్తాకూడ లాకంటారు, గుర్రపు డెక్క, కంప చెట్లు, ఇవన్నీ కూడా వస్తాయి. బూడిది అల్లం. దీని ద్వారా వ్యవసాయంలో ముఖ్యమైన పంటలపై
చాలా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యమైన పంటలు ఏవైతే మనం సాగు చేస్తామో వాటికి బదులు వీటి విజృంభణ ఎక్కువ ఉంటుంది. విదేశీ కలుపు మొక్కలని సహజంగా అరికట్టకపోతే రానున్న రోజులలో వ్యవసాయం కుప్పకూలిపోతుంది. ఇప్పటికే యువత చాలా మంది వ్యవసాయాన్ని వదిలి వేరే బాట పడుతున్నారు. వాళ్ళని వ్యవసాయం పట్ల నడపాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయం లాభసాటి కూడా ఉండాలంటే ఈ విదేశీ మొక్కలని కలుపు మొక్కలని సహజంగా తొలగించాల్సిన అవసరం ఉన్నది. వెంబడే కేంద్ర ప్రభుత్వం కలుపు మొక్కలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఈ కలుపు మొక్కలని తీసివేసే కార్యక్రమం చేపట్టాలి. వేల కోట్ల ప్రజాధనం కూడా ఉపయోగంలో వస్తుంది. ఇట్టి కలుపు మొక్కలు 1 లేదా 2 సంవత్సరాలు తీస్తే సరిపోదు. దీన్ని అనుసరిస్తూ 6 నుంచి 8 సంవత్సరాలు స్థిరంగా అనుసరించుకుంటూ పోతే పూర్తిగా నశిస్తుంది లేదా కంట్రోల్లో వస్తుంది. సహజంగా మనము కలుపు మొక్కలని ఈ విధంగా ఉపాధి హామీ ద్వారా నియంత్రిస్తే ఆహార అభద్రతను అధిగమించగలం. In the Geneva 55th United Nations Human Rights Council, I spoke about invasive alien weeds, which are a threat to global food security throughout the world. The invasive weeds needs to be addressed globally and through natural measures. The present chemical weedicides that are being used by farmers are hazardous to soil, water, and the biodiversity it interacts with. This is the third time that I have been participating in the United Nations Human Rights Council sessions. This time I was given time to speak on invasive alien weeds, how it interacts with the climate change. I brought forth many important and vital issues before the Honorable Council, which considered the issues and were also incorporated in their reports. As many as more than 150 countries had participated in this council session. I had participated in this meeting as an observer of the Human Rights Council. I founded the Ecofund Society way back in 2009 when I was 22 years old, with main objective and intention to protect nature, wildlife, biodiversity, surrounding areas. I had always strived for protection of environment, nature. I had resisted forest land encroachments throughout the country. Way back in 2015, I appeared before Honorable Parliamentary Committee on Petitions, through which the Parliamentary Committee has identified an extent of 16.21 lakh hectares of forest land already encroached. The Honorable Parliamentary Committee had made important vital recommendations to reclaim the encroached forest lands throughout the country by me. Later, I was also nominated as Honorary Wildlife Warden for Rangareddy District in 2016. I served as Honorary Wildlife Warden for Rangareddy District for a term of 2 years. ఓ మహిళతో అశ్లీల దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినందుకు గాను సదరు మహిళ ఈ నెల 11వ తేదీన తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు తాండూరు పోలీసులు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి ఆర్ఎంపీ అహ్మద్ అలియాస్ అంజుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు అనగా శుక్రవారం మార్చి 29 నాడు మహబూబ్నగర్ జిల్లా ఉద్దండాపూర్ గ్రామంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తాండూరు పట్టణ పోలీసులు తెలిపారు. ఆర్ఎంపీ నిర్వహిస్తున్న సదరు క్లినిక్ కు సంబంధించి ఎలాంటి ఆర్ఎంపీ సర్టిఫికెట్లు, ప్రథమ చికిత్స సర్టిఫికెట్లు ఏవి కూడా లేదని పోలీసులు ఈ సందర్భంగా గుర్తించినారు. అనంతరం ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ అలియాస్ అంజును రిమాండ్ కు తరలించారు. వికారాబాద్ జిల్లాలో వికలాంగుడు గణేష్ను ఫోన్లో వికలత్వం పేరుతో దూషించిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ సంఘటనలో జిల్లా వికలాంగుల తరపున, తాండూరు వికలాంగుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని డిఆర్డీఏ మరియు సీనియర్ వికలాంగుల నాయకులు కూర యాదయ్య డిమాండ్ చేశారు. ఇక మీదట వికలాంగులపై దాడులకు పాల్పడితే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని తక్షణమే వికారాబాద్ పోలీసు అధికారులు ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యాదయ్య డిమాండ్ చేశారు. వికలాంగులపై జిల్లాలో ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయని, వికారాబాద్ జిల్లాలో గణేష్ పై ఫోన్ ద్వారా బెదిరింపులకు దిగి వికలత్వం పేరుతో దూషించడం సరైన చర్య కాదని ఆ వ్యక్తిపై తక్షణమే వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని గణేష్ కు న్యాయం చేయాలని భారత వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కావలి నరసింహులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల వికలాంగుల నాయకులు ఎండి షబ్బీర్, గణేష్, బసవరాజ్, మల్లయ్య, ఎండి ఖలీల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుడిని చూడకుండా కూడా చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వికలాంగుల మీద మాటలు తిడుతూనే ఉన్నారు. కాబట్టి వికలాంగుల చట్టం 2016 అనే చట్టం ఉంది. కాబట్టి ఆ చట్టం ప్రకారం ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా డీజీపీ స్థాయి అధికారుల నుండి ఎస్పీలు, సిఐలు, ఎస్ఐల వరకు 2016 వికలాంగుల చట్టం 92 సెక్షన్ ఏబీసీ సెక్షన్ల ప్రకారం వికలాంగుల చట్టం ప్రకారం తగు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా కోరుతున్నాను. మరియు ఈ గణేష్ని తిట్టినందుకు సదరు వ్యక్తిపై నిన్న వికారాబాద్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది మా వికలాంగుల సంఘాలందరం. అదేవిధంగా ఈరోజు కూడా
అట్టి సంఘటనను ఖండిస్తూ మేము తాండూరులో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వికలాంగులపైన దాడులు కానీ దుర్భాషలు కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి పోవాలని పోలీసులు ఇలాంటివి నిర్లక్ష్యం చేయకుండా వికలాంగ చట్టాన్ని తక్షణమే వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. తమ్ముడు నరసింహులు చెప్పినట్లుగా నిన్న వికారాబాద్లో సదరం క్యాంపు సందర్భంగా మల్లమ్మ అనే వ్యక్తిని సదరు వ్యక్తి ఒక లీడర్ ఆమెను తీసుకొచ్చి క్యాంపులో తీసుకుపోవడము, మరి దాని విషయంలో ఆ డీటెయిల్ అంతా కూడా గణేష్ అనే వ్యక్తి ఆ క్యాంపుకు ఇన్ఛార్జి, వికలాంగులకు సేవ చేస్తుంటాడు. ఆ గణేష్ అనే వ్యక్తిని ఆ మల్లమ్మకు సంబంధించిన వివరాలు, ఆ రికార్డ్ ఏం పీడైంది అనేది ఆ సదరంలో అసెస్మెంట్ జరిగినప్పుడు ఆ రికార్డుకు సంబంధించిన అంశం మీద అడిగితే నాకేం తెలియదు, సార్కే తెలుసు అని గణేష్ బదులివ్వడంతో సదరు వ్యక్తి మల్లమ్మని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు తెలియదు. ఆ వ్యక్తి ఫోన్ చేసి గణేష్ అనే ఒక వికలాంగుల నాయకుడిని, సమాజంలో వికలాంగులకు అనేక సేవలు అందిస్తున్న సందర్భంలో తాను ఒక క్యాంపుగా ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడున్న వికలాంగులకు సేవ చేస్తున్నటువంటి వికలాంగుని గణేష్ను దుర్భాషలాడుతూ కుంటోడా, కుంటి కొడక, లంజ కొడక అనే పదాలను వాడుతూ ఆ వ్యక్తి సదరు వ్యక్తి ఫోన్లో దూషించడం, ఫోన్లో భయపెట్టడం, బహిరంగంగానే ఆయనను భయపెట్టడం, ఫోన్లో మొత్తం కూడా రికార్డు కూడా సంబంధిత పోలీసులకు ఈ అంశం మీద గణేషు, అక్కడున్నటువంటి దశరథ్ కానీ మిగతా వికలాంగుల మిత్రులందరూ కూడా నిన్న సంబంధిత వికారాబాద్ పిఎస్లో ఆ ఫోన్ నంబర్ మీద ఈ ఫోన్ నుండి నన్ను ఫలాని వ్యక్తి ఇట్లా కుంటోడా, గుడ్డోడా ఇలాంటి భాష దూషిస్తూ నన్ను తిడుతున్నాడని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా జిల్లాల్లో వికలాంగుల మీద సమాజంలో రకరకాల అంశాలతో కూడుకొని శారీరకంగా వికలాంగులుగా ఉండి ఈ సమాజాన్ని మేము ఒక మంచిదారుగా నిజంగానే మేము ఈ న్యాయ వ్యవస్థల మీద, చట్టాల మీద, పోలీస్ వ్యవస్థ తమ పత్రికలో పనిచేస్తూ, కొంతమంది ఈరోజు పత్రికలలో పనిచేస్తూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను తమ ఛానళ్ళు పెట్టుకొని, తమ సొంతంగా ఖర్చులు పెట్టుకొని, పత్రిక పెట్టుకొని, పత్రికలలో ఒక జర్నలిస్టులుగా పనిచేస్తూ ఈ సమాజంలో మా చెడు జరుగుతుంది, మీకు సకలాంగులకు పట్టింపు లేకున్నా కూడా వికలాంగులకు పట్టింపు ఉండి చట్టాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి వికలాంగులకు సమాజంలో ఎలాంటి గౌరవం జరుగుతుందో ఈరోజు మనకు ఈట తెల్లమవుతుంది. నిజంగానే సదరం క్యాంపులో ఏం జరుగుతుంది? ఈరోజు సదరం క్యాంపుల సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు? సదరం క్యాంపులో సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారంటే అర్హులు కాకున్న వాళ్ళకు కూడా డాక్టర్లు సర్టిఫై చేస్తున్నారు సదరం సర్టిఫికెట్లు. నిజంగానే ఈ జిల్లాలో సదరం సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు చాలా ఉన్నాయి. అది నా రికార్డు కూడా ఉంది, ఆన్ రికార్డు కూడా ఉంది. మరి సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వాలి? వికలాంగుల చట్టం ఏం చెప్తుంది? మొన్నటి నుండి ఆల్రెడీ 21 మందికి 2016లో 21 మంది వికలాంగులకు చట్టం చేస్తూ గీళ్ళకి ఇవ్వాలనేది ఉంది. ఆ చట్టం అట్లా కాకుండా కన్ను పోతే సర్టిఫికెట్లు ఇవ్వడం, లేదా సిటికెనీలు పోతే సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇది కాదు. చట్టం ఏం చెప్తుందో డాక్టర్లు కూడా పర్యవేక్షణ చేయాలి. డాక్టర్లు నిజంగానే మేము వికలాంగులు ఒకసారి డాక్టర్లను సూచిస్తున్నాం, నిజంగా మీరు సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వాలి, ధృవీకరణ ఎవరికి చేయాలి, మీరు నిర్ధారణ చేయాల్సిన అంశం వికలాంగుల చట్టాన్ని బట్టి నిర్ధారణ చేయండి. ఆ చట్టం 2016లో ఉంది, 21 మంది వికలాంగులకు చేయాలని కేంద్ర గవర్నమెంట్ గజెట్ చట్టం ద్వారా చెప్తా ఉన్నది. 21 మంది వికలాంగులకు ఏ రూపకంగా నిర్ధారణ చేయాలి అనేది సర్టిఫికెట్లు చూసి చేయండి, అర్హులకు మాత్రమే చేయండి. ఎవడో పైసలు ఇస్తామంటే ఎవడో నిజంగానే అసలు సర్టిఫికెట్లు తీసుకొని పోయి నాగన్లు కొడుతున్నారు, దున్నుతున్నారు, గాలి ఎట్లా వికలాంగులు అవుతారు? ఒకసారి డాక్టర్లు కూడా దీని మీద ఆలోచన చేయాలి. సంబంధిత డిఆర్డిఏ జిల్లా ఆఫీసర్లు కూడా సర్టిఫికెట్లు ఎవరికి జారీ చేయాలనో ఆలోచించుకోవాలి. అర్హులకు మాత్రం సర్టిఫికెట్. నిజమైన వికలాంగులు ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది పోలియో వ్యాధితో బారిన పడిన వికలాంగులు ఉన్నారు. మరి నిజంగా డూప్లికేట్ వికలాంగులు వస్తే ఎవరికి అన్యాయం జరుగుతుంది? నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
కాబట్టి ప్రభుత్వం ఒకసారి అట్లా కూడా దృష్టి పెట్టాలి. తప్పకుండా వికలాంగుల మీద దాడి జరిగితే నిజంగా దాడులు ఎట్లా చేస్తారు? దాడులు ఒక వికలాంగు నీ దగ్గరకు వచ్చి నిన్నేమన్నా అంటే దాడి చేయి, నేను అక్కడికి వచ్చి నిన్ను బెదిరిస్తే అది తప్పు. చట్టపరంగా చర్యలు తీసుకోండి. చట్టంలో ఉంది, చట్టం పోయి చట్టంలో కంప్లైంట్ చేయండి. చట్టం మీ చేతుల్లోకి తీసుకొని వికలాంగులను బెదిరించడం కరెక్ట్ అయింది కాదు. ఫోన్లలో బెదిరించడం కూడా మరీ డేంజర్. ఫోన్లలో మరీ బెదిరించడం అనేది అది చట్టపరంగా నేరం. చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడానికి లేదు. చట్టాన్ని చేతిలో తీసుకొని వికలాంగులను బెదిరించడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని వికలాంగులుగా ఖండిస్తూ ఒక్కసారి నిజంగా చెప్తున్నాం, జిల్లాలో మళ్ళీ ఏ వికలాంగుల మీద దాడి జరిగినా ఖబర్దారని హెచ్చరిస్తున్నాం అందరికీ కూడా. ఈవెన్ ఎవడైనా సరే వికలాంగుల జోలికి వస్తే కంపల్సరీ మీ ఇండ్లు ముట్టడిస్తాం. మీ ఇండ్లు ఏందన్ను ఉండని, మమ్మల్ని చేసేది ఏమి ఆల్రెడీ శారీరకంగా అన్ని అవయాలు పోయి కూర్చున్నాం. మా మీద లాఠీ చార్జీ జరిగినా, మా మీద ఏమి దాడులు జరిగినా పెద్ద అది ఒరిగేదేమీ లేదు. సమాజంలో అట్లా జరిగితే ప్రభుత్వాలకే చెడ్డ పేరు వస్తుంది, ఆ వ్యక్తులకే చెడ్డ పేరు వస్తుంది. వికలాంగులను దూషించడం, కుంటోడంటే కూడా కేసు పెట్టాలి. వికలాంగులకి ఇది ఒకటి గుర్తు చేస్తున్నా, చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసింది. మిమ్మల్ని బెదిరించిన కుంటోడన్నా ఏదన్నా కూడా స్పెషల్ యాక్ట్ ఉంది కాబట్టి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీరు కేసులు పెట్టండి, ఇంటిమేషన్ చేయండి. ఒకవేళ పోలీసులు పట్టించుకోకపోతే చట్టంలో ఇంకొకటి కూడా చెప్తుంది, ఒక వికలాంగుని మీద దాడి జరిగితే కంప్లైంట్ ఇస్తే తప్పకుండా పోలీస్ అధికారి తీసుకోవాలి, తీసుకోకుండా నిరాకరించొద్దు అనేది చట్టంలో ఉంది. వికలాంగుల చట్టం 2016లో క్లియర్గా మెన్షన్ చేసింది. కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, తీసుకోను నేను అనడానికి పోలీస్ అధికారికి లేదు ఆ హక్కు. కాబట్టి తప్పకుండా ఇది చేయాలి. ఒకవేళ ఇది గిట్ట జరగకపోతే, ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే, ఆయనను అరెస్టు చేయకపోతే తప్పకుండా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన, జిల్లా వికలాంగులు అందరం కలిసి కూడా ఆందోళన చేస్తాం. మా వికలాంగుల జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ నమస్తే. కామదహన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మిగిలిపోయిన వ్యర్థాలు గత 4 రోజులుగా తాండూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అలాగే ఉన్నాయంటూ సిటీ కేబుల్లో గురువారం ప్రసారం చేసిన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మిగిలిపోయిన బూడిద, చెట్టు మొదళ్లు, కొమ్మలను మున్సిపల్ అధికారులు తొలగించారు. తాండూరు పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, బోనాల ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 27, 28, 29 3 రోజుల పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాతుల వెంకటయ్య ఆధ్వర్యంలో కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన, బోనాల ఉత్సవాలు 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఘనంగా వేద పండితుల మంత్రోచ్చారణ, డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న బాతుల వెంకటయ్యను ఘనంగా అభినందించారు. శుభకార్యాల కోసం ఎన్టీఆర్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణం చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని అన్నారు. కాలనీ అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, బాతుల వెంకటయ్య, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, మమత, కాలనీ పెద్దలు, యువకులు, ఎమ్మెల్యే సోదరుడు ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూడండి అన్న చూడండి నాగన్న
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.